వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్సు స్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరతః పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టేంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః చేయాలి. ఇక మొట్టమొదటి శ్లోకంలోనే ఆ శ్లోకం ముగిస్తూ ఏం చెప్పారు? గాయత్రీ మంత్ర ప్రతిపాదికమైనటువంటి విషయం చెప్పారు. సత్యం పరం ధీమహి. మనకి ధీమహి అనేది గాయత్రీ మంత్రంలో వస్తుంది. ఆ ధీమహి అనేది తీసుకొని చేశారు కనుక శ్రీమద్ రామాయణం ఎట్లా అయితే గాయత్రీ మంత్ర ప్రతిపాదికంగా చెప్పబడిందో గాయత్రీ మంత్రంలో ఉండే 24 అక్షరాలను తీసుకొని 24,000 శ్లోకాలుగా వాల్మీకి మహర్షి ఎట్లా రామాయణాన్ని రచించారో ఉపనిషత్ సారము వేదసారము ఆ తర్వాత బ్రహ్మసూత్రాదుల యొక్క సారము తీసుకొని ఆ పరబ్రహ్మ యొక్క నిరూపణ చేయడానికి పరబ్రహ్మని మొత్తం నిరూపించి బహుశా ఇది ఏమనిపిస్తుందంటే మొత్తం భాగవతం రాసిన తర్వాత మొదటి శ్లోకం రాశారేమో అనిపిస్తుంది. భాగవతం బాగా చాలాసార్లు చదివితే ఒక్కొక్కసారి చదివితే ఒక్కొక్క పిచ్చిలోకి వెళ్ళిపోతాం. నేను పాఠాలు చదివిన తర్వాత వ్యాఖ్యానాలు చదువుతూ నాన్నగారి దగ్గర మాట్లాడుతుంటే అనేవారు ఈ గ్రంథం ఈ ఘట్టంలో ఇట్లా అనిపిస్తోందంటే మొన్న ఆ మాట అన్నావు ఇప్పుడు ఈ మాట అంటున్నావు ఏమిటి అని. అంటే ఒక్కొక్కసారి మనం భాగవతం చదువుతున్నప్పుడు ఒక్కొక్క రకమైన భావన కలుగుతుంది. అంటే పెరుగుని చిలికినప్పుడు ఎట్లా అయితే వెన్న రకరకాలుగా నవనీతంగా వస్తుందో మొదలు చాలా మెత్తగా వస్తుంది, తర్వాత ఘనీభవించి వస్తుంది. అట్లా భాగవతం అనేది కూడా మనం చదివిన కొద్దీ భావాలు వస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్యం పరం, అన్నిటికంటే పరమైనది ఏది? సత్యమే. ఆ సత్యం ఏమిటంటే పరబ్రహ్మ యొక్క స్వరూపం. అందుకనే చూడండి ఇక్కడ భాగవతాన్ని రచించారు కదా, కృష్ణం పరం ధీమహి అనాలి, లేదా రామం పరం ధీమహి, శివం పరం ధీమహి, ఏదో అనాలి. ఏది అనకుండా దేవీం పరం ధీమహి అనకుండా ఏమన్నారంటే యూనివర్సల్ మాట ఒకటే ఉంది, సత్యం. దీన్ని మించింది ఇంకోటి లేదు. కనుక సత్యమే పరమాత్మ యొక్క స్వరూపము. సత్య అనుష్ఠానమే నిజమైనది, యథార్థమైనది ఏదంటే ఒక్క సత్తే. సత్ చిత్ ఆనందాల్లో సత్యమే పరబ్రహ్మ యొక్క రూపం. కనుక ఇది దీనికే పోతన గారు దీన్ని కొంచెం అందంగా మార్చారు. ఈ మొదటి శ్లోకం చాలా గంభీరంగా ఉంటుంది కదా. త్రిగుణ సృష్టి యందు దీపించు సత్యము భంగితోచు
స్వప్రభావ నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించదా అఘము సత్యు పరుని అనుదినము. ఆ పాపం పోగొట్టడానికి సత్య ఉపాసన చేయమన్నాడు. అంటే ఎవరైతే సత్యాన్ని ఉపాసిస్తారో, సత్యం మాట్లాడడం అంటే అనుష్ఠించడమే, గుర్తుపెట్టుకోండి, అది ఒక ఉపాసన. అందుకనే మన వాళ్ళు ఏం చెప్పారంటే ఉపాసనా పద్ధతిలో ఉద్ధవ గీతలో వస్తుంది, మౌనాన్ని ఆశ్రయించమన్నారు. నిరంతర మౌనం చేయాలట, నిత్య మౌని కావాలట, నిత్య మౌని కావాలి అన్నారు. ఎవడైతే భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలన్నారో వాడు నిత్య మౌని కావాలన్నారు. మౌని అంటే మాట్లాడకుండా ఉంటే పిచ్చివాడంటారు. అవసరానికి మించి మాట్లాడకపోవడమే మౌనం. మౌనము అనే దానికి అర్థం ఏంటంటే అధిక ప్రసంగం చేయకపోవడం, అనవసరమైన విషయాలు మనసు మీద పెట్టుకోకపోవడం, అనవసరమైనది వినకపోవడం కూడా మౌనమే. ఎవరైనా ఏదైనా ఇచ్చకాల కోసం ఏదైనా మాట్లాడుతుంటే నమస్కారం అండి, భగవంతుడిని యొక్క నామస్మరణ చేద్దాం అని తప్పుకోవాలట. అంటే చెడు అనడం ఎంత తప్పో చెడు వినడం కూడా అంత తప్పని చెప్తోంది. ఈ శ్రవణ నైపుణ్యం ఏదైతే ఉందో ఈ శ్రవణము అనేది మంచిదే వినాలి అన్నారు. అందుకనే ప్రహ్లాదుడు చెప్తాడు, చెవులున్నందుకు భగవంతుడి నామమే వినాలి, లేకపోతే అవి చెవి కావు అని చెప్తున్నారు. ఇట్లా ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్వయాత్ ఇతరతః, అన్వయానికి ఇతరంగా భావన చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఉన్న పదార్థం ఒకటైతే ఇంకొక పదార్థంగా భావన చేస్తున్నారు. ఉదాహరణకి బంగారం ఉందనుకోండి, చేతికి వేసుకుంటే గాజులు అన్నారు, దాన్ని బంగారం వల్ల గాజులు, వేలికి పెట్టుకుంటే ఉంగరం అన్నారు, పాపట గొలుసు పెట్టుకుంటే పాపట అన్నారు, మెళ్ళో పెట్టుకుంటే కాళ్ళకి కడియాలన్నారు, నడుకు వడ్డానం అన్నారు. ఇన్ని రకాలుగా అంటున్నప్పటికి కూడా అందులో మూల పదార్థం ఏది, బంగారమే. ఎట్లా ఈ సృష్టి అంతా కూడా సృష్టి స్థితి లయం చేసేవాళ్ళు ముగ్గురు వేరే వేరే ఉన్నారు, కడియాలున్నాయి, బొంగరాలున్నాయి, ఉంగరాలున్నాయి, అన్నీ ఉన్నా కూడా అందులో ప్రధాన వస్తువు ఏది, బంగారం. అట్లాగే ఘటాలు, మట్టితో చేసినటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఏది, ప్రమిదలు ఉన్నాయి, మూకుళ్ళు ఉన్నాయి, గంగాళాలు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా అందులో మూల పదార్థం ఏది, మట్టి. అట్లాగే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు మొదటి 2-3 శ్లోకాల్లోనే. ఇంకోటి ఏం చెప్పారంటే, ఏదైనా ఒక నీటి ప్రవాహం దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో నుంచి నురుగులు వస్తాయి, తరంగాల రూపంలో నురుగు వస్తుంది. మనం నురుగు చూసి ఇదే సత్యము అనుకుంటాం, కానీ ఆ నురుగు ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిన తర్వాత ఎందులో కలుస్తోంది, లయమవుతోంది, నీటిలో లయమవుతోంది. కనుక అక్కడ నురుగు సత్యం కాదు, నీరు సత్యం. అట్లాగే ఆభరణం సత్యం కాదు, అందులో ఉండే స్వర్ణము సత్యం. వస్తువులు సత్యం కాదు, అందులో ఉండే మృత్తిక సత్యం. అట్లాగే అన్వయం చేసుకునేటప్పుడు బంగారం లేకుండా ఎట్లా వస్తువులు ఉండవో, మట్టి లేకుండా ఎట్లా పదార్థాలు ఉండవో, అట్లాగే నీరు లేకుండా నురుగు ఎట్లా ఉండదో, పరబ్రహ్మ అనేవాడు లేకుండా ఇతర సృష్టి లేదు. కనుక ఉన్న పరబ్రహ్మ ఒకరే, ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఉన్న పరబ్రహ్మ వస్తువు ఒకరే కనుక ఆ పరబ్రహ్మ ఒకరుగానే గమనించాలి అని చెప్తున్నారు. అని చెప్పి పరమాత్మకు సంబంధించినటువంటి శ్రవణ జ్ఞానాన్ని చెప్తున్నారు. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఈ కథకి అనేక మజిలీలు ఉన్నాయి. నైమిషారణ్యంలో ప్రారంభమైంది. నైమిషారణ్యంలో ప్రారంభమైనటువంటి కథ అంటే, నైమిషారణ్యంలో శౌనకాది మహాములు కలి ప్రభావం వల్ల కలికి భయపడిపోయి నైమిషారణ్యంలో కలి ప్రవేశించడు కనుక ఆ కలియుగం అయిపోయే వరకు అక్కడే ఉందాం అనుకున్నారట వాడు. మనం కరోనా టైంలలో ఇళ్లల్లో ఉన్నట్లుగా వాళ్ళు కలియుగం అయిపోయే వాళ్ళు అప్పుడు కూడా నైమిషారణ్యంలోనే ఉంటారట. వాళ్ళు ఎంతమంది అంటే 80-8 వేల మంది ఋషులట. మనం వెళితే 5 స్టార్ హోటళ్ళు అవి ఇవి కనబడతాయి, నైమిషారణ్యంలో ఇప్పుడేం కనపడవు. కానీ అదృశ్యంగా ఉంటారట వాళ్ళు, అదృశ్య రూపంగా ఉంటారు. ఎక్కడ ఉంటారు అంటే మనకి పురాణాల్లో దానికి ఇది కూడా చెప్పారు, ల్యాండ్ మార్క్ కూడా చెప్పారు. గోమతీ తీరంలో నిత్యము కూడా యజ్ఞం చేస్తూ ఉంటారట, దీర్ఘ సత్రం చేస్తూ ఉంటారట. అంటే 1000 దివ్య సంవత్సరాలు, దేవతా సంవత్సరాలు 1000. అంటే కలియుగం అయిపోయే వరకు కూడా వాళ్ళు నైమిషారణ్యం వదిలిపెట్టి బయటికి రారు. అందుకనే నైమిషారణ్య యాత్ర చేసేటప్పుడు ఏం చేయమన్నారంటే, నైమిషారణ్య క్షేత్రం మొదట్లో పొలిమేరల్లో ఆగి మనం ఏ వాహనంలో ఉన్నా కూడా అక్కడ నుంచి పొర్లుదండాలు పెట్టుకుంటూ కొంత దూరం రమ్మన్నారు. ఎందుకంటే దివ్యమైనటువంటి మహర్షులు, అదృశ్యమైనటువంటి మహర్షులు వారి యొక్క పాద సంచారం జరుగుతుందట. కనుక అక్కడి నుంచి గోమతీ తీరం వరకు పొర్లుకుంటూ వచ్చి ఆ గోమతిలో స్నానం చేసి ఆ తర్వాత యువతలకి రమ్మన్నారు. ఇది నైమిషారణ్య యాత్ర. మనం వెళ్ళగానే కాఫీ ఎక్కడ బాగా దొరుకుతుంది, ఎక్కడ ఏసీ రూమ్ దొరుకుతుంది, మనం ఇవి చూస్తూ ఉంటాం. యాత్రా పద్ధతి
అంటే అటువంటి నైమిషారణ్యంలో శౌనకాది మహాములు ఉన్నారట. శౌనకాది మహాములు ఉంటే మామూలుగా యజ్ఞయాగాది క్రతువులు ఎట్లా ఉంటాయంటే ఉదయము సాయంత్రము యజ్ఞం జరుగుతుంది. ఆ ఉదయం సాయంత్రం యజ్ఞం జరిగేటప్పుడు దానికి సంబంధించిన మంత్రాలు రుక్కులు చదువుతారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఆయా పద్ధతుల ప్రకారం ఆయా కల్పాల్లో చేసేటువంటి యజ్ఞాలలో చేసినప్పుడు ఆ యజ్ఞాలలో చదివినప్పుడు ఆ వేదమంత్రాలు చదువుతున్నప్పుడు మధ్యాహ్న సమయంలో విరామ సమయం ఉంటుంది. ఆ విరామ సమయంలో వాళ్ళకు కొన్ని సందేహాలు కలుగుతాయి. అంటే వేదంలో చదివినటువంటి ఏ రుక్కులైతే ఏవైతే అనువాకాలు ఉన్నాయో వాటిలో ఉండేటువంటి మంత్రభాగాల్లో ఉండేటువంటి విషయాల్లో సందేహాలు వస్తాయి. సందేహాలు వచ్చినప్పుడు ఈ సంచారం చేస్తున్నటువంటి సూత పౌరాణికుల వారు అక్కడికి వస్తే వారిని కూర్చోబెట్టి, అయ్యా మాకు ఈ సందేహం ఉంది, ఇది చెప్పండి అన్నారు. ఇట్లాగే 18 మహాపురాణాలు పుట్టినాయి. 18 మహాపురాణాలకి పుట్టిల్లు ఏదంటే నైమిషారణ్యమే. పురాణాలకి పుట్టిల్లు నైమిషారణ్య మహాక్షేత్రం. అక్కడే ఒకానొక సందర్భంలో వీళ్ళు వచ్చారు. వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. అదే సమయంలో సూత పౌరాణికుల వారు వస్తే వారిని అడిగి తెలుసుకోవాలని చాలా తాపత్రయపడుతుంటే వాళ్ళకి చెప్తున్నారు ఆయన, వేదం అనేది ఒక మహాకల్పవృక్షము. ఆ కల్పవృక్షానికి ఒక ఫలం వచ్చింది. ఆ ఫలము చాలా మధురమైనది. అందులో గింజ కానీ తోలు కానీ తొక్కు కానీ ఏదీ ఉండదు. ఆపాత మధురమైనటువంటిది అది అని చెప్తూ ఆ నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాద్ అమృతద్రవ సంహితం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభావుకాః. నిగమకల్పతరు వేదము అనేటువంటి మహావృక్షం ఉందట. కల్పవృక్షం ఆ వృక్షం పేరు వేదము. అంటే శాఖలు 4 శాఖలు ఉపశాఖలు కలిగినటువంటిది. 4 ప్రధాన శాఖలు అంటే 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల శాఖలు కలిగినటువంటిది అటువంటి నిగమకల్ప తరోర్గలితం. ఆ 4 శాఖల నుంచి పుట్టినటువంటి ఆ అగ్రంలో ఒక ఫలం పుట్టిందట. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అని చిన్నప్పుడు అనేవాడు. అట్లాగే ఈ వేదవృక్షము, వేదం అనేటువంటి కల్పవృక్షం అగ్రంలో ఒక పండు వచ్చిందట. ఆ పండు ఎట్లా ఉందట, బాగా పక్వమై ఉందట, రాలిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉందట. మనవి కోసి లోపల మాగబెట్టింది కాదు, సహజంగా పండి రాలినటువంటి ఫలం. అది ఎక్కడికి వచ్చిందట, దాన్ని చిలక కొట్టిందట. అది రాలిపోయే ముందు చిలక కొట్టిందట. చిలక కొట్టిన పండు ఇంకా మధురంగా ఉంటుందన్నారు. అందుకనే సుఖముఖాద్ అమృతద్రవ సంహితం. అటువంటి చిలకకు చేత కొట్టబడినటువంటి ఆ అమృతభరితమైనటువంటి భక్తిభరితమైనటువంటి ఆ నిగమకల్ప వృక్షానికి వచ్చినటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో అది మనకు అందింది కనుక పిబత భాగవత రసం ఆలయం. భాగవతం అనేటువంటి రసాన్ని ఆస్వాదించండి, భాగవతాన్ని ఆస్వాదించండి అని చెప్తున్నారు. చదవమని చెప్పలేదు, వినమని చెప్పలేదు. భాగవతం అనేది రసము. పిబత భాగవతం రసమాలయం ముహురహో. అయ్యా నమస్కారం. పిబత భాగవతం రసమాలయం. అయితే ఈ భాగవత రసాన్ని ఎప్పుడెప్పుడు మనం వినాలి, ఎప్పుడెప్పుడు మనం ఆస్వాదించాలి అంటే ముహురహో, మరల వినాలట. ఈ భాగవతాన్ని 1-2 సార్లు మళ్ళీ వింటూ ఉండాలట. కనుక ముహుహు అంటే మళ్ళీ, మరల వినమని. ముహురహో రసికా భువి భావుకాహ. ముహుహు అన్నాడు, మరల వినాలి, మళ్ళీ వింటూ ఉండాలట. అంటే భాగవతం అనుకుంటూ బాగా అయ్యే వరకు వినాలట. అట్లా ఈ వినేటప్పుడు మళ్ళీ 2 క్లాసిఫికేషన్ పెట్టారు. రసిక, భావుక అన్నారు. రసికులు వేరు, భావుకులు వేరు. రసికులంటే తాత్కాలిక ప్రయోజనం పొందాలనుకునేవాళ్ళు రసికులు. భావుకులంటే దాన్ని మళ్ళీ విన్ని అనుకోని అనుభూతి పొందేవాళ్ళు ఉంటారు. బ్రాడ్గా ఆలోచిస్తే ఇది రసికులు, భావుకులు. రసికులు అంటే సంగీత కచేరీలో ఉన్నంతసేపు వారు కీర్తన ఆలాపన చేసి తారస్థాయికి తీసుకెళ్ళి ఆలాపన చేసినప్పుడు మనం ఒక ఆనందానికి రస సముద్రంలో ఓళ్ళాడిపోయి బ్రహ్మానందం పొందుతాం. కచేరీ అయిపోయిన తర్వాత వారు స్టేజ్ దిగగానే ఆ రసానందం అంతా కూడా మామూలుగా అయిపోతుంది. వాళ్ళు వైలన్ తీసి పెట్టెలో పెడితే, వీణ పెట్టెలో పెడితే మన మనసు కూడా పెట్టెలోకి వెళ్ళిపోతుంది. ఇది రసికుల యొక్క స్థితి. కానీ భావుకులు ఎట్లాంటి వాళ్ళంటే వాళ్ళు ఇప్పటి సుఖాల గురించి ఆలోచించరు. ఇప్పుడు విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఓహో ఈ ఘట్టం ఇది చాలా బాగుంది కదా, ఇట్లా అర్థమైంది, ఇంకా ఏ ఉందో అని చెప్పి దాన్ని మళ్ళీ భావన చేస్తూ ఉంటారట. అంటే చర్విత చర్వణం, విన్నది వింటూ అన్నది అంటూ ఉంటారట వాళ్ళు భావుకులు.
ఇక దీనికి ఇంకొక అర్థం కూడా చెప్పారు వ్యాఖ్యాత శ్రీధర స్వామి వారు. ఏం చెప్పారంటే రసికులు అంటే ఇహలోక సౌఖ్యాలు కోరేవాడు రసికుడు, పారలౌకికమైనటువంటి సుఖాన్ని కోరేవాడు భావుకుట్ట. అంటే ఇప్పుడు చేసేటువంటి భగవంతుడికి సంబంధించిన ఏదేదే కర్మలు చేస్తామో కామ్య కర్మలు చేసేవాడు రసికుడు. కేవలము కామ్యకర్మ కాకుండా నిరపేక్షంగా అపరోక్షానుభూతి పొందాలని చెప్పి నిష్కామమైనటువంటి కర్మ చేసేవాడు భావుకుడు. కనుక ఇక్కడ ఏం చెప్పాడంటే ఇది సూపర్ మార్కెట్ అయ్యా, ఒక్కళ్ళదే కాదు, రసికులకి భాగవతం, భావుకులకి భాగవతం, బాగయ్యే వరకు భాగవతం అని చెప్పారు. కనుక పిబత భాగవత రసం ఆలయం, ఈ భాగవతం అనేటువంటి రసాన్ని మీరు తాగండి. ఎప్పటి వరకు? ముహు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్, మళ్ళీ వింటూ ఉండండి, మళ్ళీ చదువుతూ ఉండండి. అందుకనే బాగా వేదాంతులైన వాళ్ళు, బాగా శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు ప్రతిరోజు కూడా భాగవతాన్ని చదువుతారట. మా తండ్రి గారు చెప్తూ ఉండేవారు, చంద్రశేఖర భారతీ స్వామివారు, అభినవ విద్యాతీర్థ స్వామివారు, భారతీ తీర్థ స్వామివారు కూడా ప్రతిరోజు కూడా భాగవతంలో కొన్ని అధ్యాయాలు చదువుతారట. బ్రాహ్మీ ముహూర్తంలో వాళ్ళు అనుష్ఠానం చేసుకున్న తర్వాత భాగవత అధ్యయనం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే పారమహంస సంహిత వాళ్ళకి సంబంధించింది అది. ఇందులో ఇంకా విశేషంగా చెప్పబడింది ఏంటంటే రాసపంచాధ్యాయిని పరమహంసలు చదువుతారట. మనం రాసపంచాధ్యాయికి లౌకిక అర్థాలు చెప్పుకొని తృప్తి పడుతూ ఉంటామే, అటువంటిది పరమహంసలు రాసపంచాధ్యాయిలో రసో వై సహ వేదంలో ఉండేటువంటి సారమంతా కూడా ఈ రాసపంచాధ్యాయిలో 5 అధ్యాయాల్లో చెప్పారు దశమస్కంధంలో. అది శృతిగీతలు. ఇవి పరమహంసలు కూడా చదువుతుంటారు. కనుక రసికులు భావుకులు అనేటువంటి 2 వర్గాల వారు కూడా భాగవతాన్ని అధ్యయనం చేయాలి అనేటువంటి విషయం చెప్పారు. ఇక భాగవతాన్ని మనం క్లాసిఫై చేసుకొని ఎట్లా అధ్యయనం చేయాలి అంటే ఈ వారం రోజులే కాదు, జీవితం అంతా భాగవతమే అనుకునే వారికి నా సూచన ఏంటంటే భాగవతం 4 భాగాలుగా మనం అధ్యయనం చేయాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క దృష్టితో భాగవతం చదవాలి. మొట్టమొదట భాగవతంలో కథ తెలియాలి కనుక ఉపాఖ్యానాల కోసం భాగవతం చదవాలి. మొట్టమొదట అంటే వ్యాస భగవానుడు భాగవతం రచించినప్పుడు 4 డైమెన్షన్స్తో రాశారు. ఒకటి ఉపాఖ్యానము, అందులో ఉండేటువంటి కథలన్నీ కూడా ఉపాఖ్యానాలే. ఇందులో మనకి చారిత్రకమైన విషయాలు తెలుస్తాయి. అంటే చంద్రవంశపు రాజుల యొక్క కథ, నవమస్కంధంలో సూర్యవంశపుడు యొక్క రాజుల కథ, మన్వంతరాలు 14 మన్వంతరాలు, 14 భువనాలు, 14 మన్వంతరాలు, ఆది సృష్టి, దశవిధ సృష్టిలు, ఇవన్నీ తెలియాలంటే ఉపాఖ్యాన రూపంలో ఉండేది. అంతేకాకుండా చారిత్రక పురుషులైనటువంటి కృష్ణ పరమాత్మ, భీష్మ పితామహుడు, ధర్మరాజు, వారికి సంబంధించినటువంటి చారిత్రక పాత్రలు ఉన్నాయి కదా, ఆ పాత్రల కథలు తెలియాలంటే భాగవతాన్ని ఉపాఖ్యాన దృక్పథంతో చదవాలి. ఇక అది అయిపోయింది, మనకి భాగవతం తెలిసిపోయింది, కథలు తెలిసితే అంతవరకు అది అందులో ఎంటర్ అవ్వడానికి మాత్రమే, ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఉపాఖ్యానాలు చదవాలి. 2వ దశలో భాగవతాన్ని ఎట్లా చదవాలంటే ఉపదేశం కోసం చదవాలి. భాగవతంలో ఉపదేశం ఉంది, ఆయా సందర్భాల్లో మనకి ఉపదేశం ఉంది. అంటే ఆధ్యాత్మ తత్వం ఉంది. మొదటి స్కంధంలో, 2వ స్కంధంలో నారదుడు వ్యాస భగవానుడికి చెప్పినది, ఆ తర్వాత భీష్ముడు తన యొక్క శిష్యులకు చెప్పింది, తన మనవలకు చెప్పింది, ఆ తర్వాత వెళ్ళిపోతే నారద యోగిందుల వారు ఇతర వీళ్ళకి చెప్పింది, తర్వాత విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పింది, ఉద్ధవుడికి కృష్ణ పరమాత్మ చెప్పింది, ఆ తర్వాత గోపికలకి కృష్ణ పరమాత్మ చెప్పినది. ఇట్లా అనేకమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలియజేసేటువంటి బ్రహ్మ విద్యకు సంబంధించిన ఉపదేశం ఉంది. కనుక ఉపదేశం తెలుసుకోవడానికి, ఆత్మస్వరూప జ్ఞానాన్ని అనుభవించడానికి శ్రీమద్భాగవతంలో ఉపదేశపరంగా శ్రీమద్భాగవతాన్ని చదవాలి. ఇందులో ఉపదేశ స్వరూపంలో ఆత్మస్వరూపాన్ని చెబుతూ ప్రత్యేకంగా గంభీరమైనటువంటి భావాల్ని చెప్తారు. ఈ గంభీరమైన భావం అర్థం కావాలంటే వేదాంతపరమైనటువంటి విచారం చేసిన వారికే అర్థమవుతుంది. అంటే వేదాంత పరిభాష ఉంటుంది దాంట్లో. ఇప్పుడు శృతిగీతలు ఉన్నాయి, వేదాలు వచ్చి స్వామిని స్తోత్రం చేసినాయి. మరి వేదాలు స్తోత్రం చేయడం ఏంటండి అని మనకి సందేహం వస్తుంది. అక్కడ వివరాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఏ పరబ్రహ్మనైతే మొట్టమొదటగా నిరూపించినాయో, అంటే మహాప్రళయం వచ్చిన తర్వాత వేదాలు లుప్తమైపోయినాయి కదా, ఆ లుప్తమైన వేదాలన్నీ కూడా పరబ్రహ్మలో లయమైనాయట. మహాప్రళయం వచ్చినప్పుడు వేదాలు పరబ్రహ్మలో లయమైపోతాయట. అప్పుడు మళ్ళీ పరబ్రహ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి వేదాలు వస్తాయి. యస్స నిశ్వసితం వేదాహ, పరమాత్మ యొక్క నిట్టూర్పుల నుంచి వేదాలు మళ్ళీ బయటకు వస్తాయట. అటువంటి బయటకు వచ్చిన వేదాలు
పరబ్రహ్మని నిరూపిస్తూ చెప్పినదే శృతి గీతలు కనుక ఉపదేశంగా. ఇక స్తుతులు ఉన్నాయి, అంటే ఆయా సందర్భంలో భగవంతుడి యొక్క అనుగ్రహం పొంది భగవంతుడి సాక్షాత్కారం పొందిన తర్వాత భగవంతుడి సాక్షాత్కారం కోసం తపిస్తూ చేసినటువంటి స్తుతులు ఉన్నాయి. కుంతిదేవి చేసిన స్తుతి, బ్రహ్మగారు చేసిన స్తుతి, భీష్ముడు చేసిన స్తుతి, అక్రూరుడు చేసిన స్తుతి, ఆ తర్వాత ఉద్ధవుడు చేసిన స్తుతి, ఆ తర్వాత మనకి ధ్రువుడు, ప్రహ్లాదుడు, ఇట్లా రకరకాల స్తుతులు ఉన్నాయి. ఈ స్తుతులన్నీ కూడా ధ్రువ, ప్రహ్లాద, అక్రూర, బ్రహ్మ వీళ్ళందరూ కూడా చేసిన స్తుతులు. గజేంద్రుడి స్తుతి, గజేంద్రుడు చేసినటువంటి దీర్ఘస్థుతి, ఇవన్నీ కూడా స్తుతిపరంగా మనం ఆలోచించాలి. ఇక 4వ భాగము చాలా గంభీరమైనది. ఇక్కడ ఈ 4 భాగాలు చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ స్టేజ్ అంటే మనకి ఏమీ తెలియదు అనుకున్నప్పుడు ఉపాఖ్యానాలే భాగవతం, మనకి కొంచెం తెలుసుకున్నప్పుడు ఉపదేశమే భాగవతం, ఇక కొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్తుతులే భాగవతం, ఆ తర్వాత ఇదేది కాదండి గీతి భాగవతం. గీతి అంటే పరబ్రహ్మ నిరూపణం చేస్తూ మనకి గీతలు ఉన్నాయి, భ్రమర గీతలు, శృతి గీతలు, అట్లా రకరకాల గీతలు ఉన్నాయి. ఉద్ధవ గీత ఈ గీతలను కూడా నిరూపించేటువంటిది కనుక భక్తుడైన వాడు, జ్ఞాని అయిన వాడు, వేదాంతం బాగా తెలిసినవాడు భావ ప్రకటన చేయడమే గీతము. ఇదే భగవద్గీత మనం చూస్తాం కదా, భారతంలో కూడా మనకు గీతలు ఉన్నాయి, రుద్రగీతలు మొదలగా, ఇట్లాగే భాగవతంలో కూడా ఉన్నాయి. ఇట్లా మనం ఆలోచించినప్పుడు భాగవతం మనం అర్థమవుతుంది. కనుక ఒకేసారి మొత్తం భాగవతం అర్థమైపోయింది అనుకుంటే అది భాగవతం అర్థం కాలేదు ఉంది. ఎవడైనా భాగవతం అర్థమైందంటే వాడు ఏమీ చదవలేదని అర్థం. నాకు ఇంకా తెలియటం లేదంటే, ఇంకా ఈ ఘట్టం తెలియటం లేదు, ఈ విషయం అర్థం కావటం లేదు, ఇది నాకు కొరుకుడు పట్టం లేదు, ఇది అన్వయం కావటం లేదంటే వాడు పరిశ్రమ చేస్తున్నాడు, వాడు వ్యాస హృదయాన్ని తెలుసుకుంటున్నాడు. ఇది మా తండ్రి గారు చెప్పే మాట. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రవచనం చెప్పినప్పుడు ఈ ఘట్టం ఈరోజు ఇట్లా చెప్పావు, ఎట్లా వచ్చింది ఆలోచన, ఏ వ్యాఖ్యానాల్లో ఉంది అంటే మనకెక్కడ వ్యాఖ్యానాల్లో కనబడలా. ఎందుకు వచ్చింది ఆ భావం అంటే మనం ఆలోచించి చెప్పగా వస్తాయి. అందుకనే భాగవతం వరకు నేను చెప్పే సూచన ఏంటంటే, మనము వ్యాఖ్యానాలు కొంతవరకు చదవాలి, కానీ ఎప్పుడూ వ్యాఖ్యానాల మీదే ఆధారపడకూడదు. కొంత చదివిన తర్వాత మనకి ఒక అనుభూతి రావాలి, మనదంటూ ఒక వ్యాఖ్యానం మనం మనసులో తయారు చేసుకోవాలి. మనం చేసుకున్న వ్యాఖ్యానమే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం కింద లెక్క. అంటే పాలవాడు అందరిళ్లలో పాలు పోస్తాడు, కొంతమంది కాఫీలు ఛాయలు పెట్టుకొని తాగుతారు, కొంతమంది మజ్జిగ చేసుకొని తాగుతారు, అయిపోతుంది. కొంతమంది మాత్రమే బాగా కాచి మరిగించి మేగడ దాచిపెట్టి దాన్ని వెన్న చేసి దాన్ని నెయ్యి చేసి దాచుకుంటారు. ఇది తత్వచింతన చేసి ఎవరికి వాడు వ్యాఖ్యానం చేసుకోవడం ఇటువంటిది. కనుక భాగవతం అనేది అనుభూతి ప్రధానమైనది. అందుకనే భాగవతంలో పోతన రాస్తూ మొట్టమొదట ఏం చెప్పాడు, శ్రీకైవల్య పదంబు చేరుతునకై చింతించదన్. ఏమిటి భాగవతం ఎందుకు నువ్వు అంటున్నావంటే, శ్రీ కైవల్య పదంబు చేరుతునకై, ఆ పరబ్రహ్మ యొక్క నిజపాద దర్శనం చేస్తూ పాదంలో లయమైపోవడానికి. కైవల్య పదము, శ్రీ కైవల్య పదంబు, ఏ పాదం పట్టుకుంటే మళ్ళీ జన్మరాహిత్యం కలుగుతుందో, ఈ తల్లి గర్భంలో జన్మించవలసినటువంటి దుర్భరమైన పరిస్థితి రాదో, అటువంటి పరిస్థితి రావడానికి కారణమైనటువంటి పరమాత్మ యొక్క కైవల్య పదమును ఆశ్రయిస్తానన్నారు. ఇంత చెప్పి భాగవతం రాసిన తర్వాత ఆయన చివరికి ఏమనుకున్నాడు, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికిద వేరుండుగాధ పలుకగనేల. అయ్యా నేను రాసేదేమో భాగవతం, కానీ పలికించేవాడు ఎవరున్నారంటే నా ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్ర ప్రభువు. ఇక్కడే రామకృష్ణాద్వైతం చెప్పారు. మనకి మహాపండితులైన వారు చాలామంది రామకృష్ణాద్వైతాన్ని భాగవతంలో నిరూపించారు. భాగవతంలో ఉన్న రామకృష్ణాద్వైతం, ఇంతేకాకుండా హరిహరాద్వైతం కూడా భాగవతంలో ఉంది. మీరు పరిశోధన చేసినట్లయితే తెలుస్తుంది. ఇది నా అదృష్టం ఏంటంటే, భాగవతం 108 మంది పారాయణలు చేయాలని జగద్గురువులు ఇక్కడున్నప్పుడే సంకల్పించారు. ఇదే వేదిక మీద కూర్చొని స్వామివారు సన్నిధానం వారు విధుశేఖర భారతీ స్వామివారు సంకల్పించి పిలిచి, నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి 108 మంది పండితులు కావాలి, భాగవతం పారాయణ చేసేవారు ఉన్నారా అన్నారు. చాలా కష్టమండి, మా ఆంధ్రదేశంలో కష్టం అంటే అన్ని చోట్ల నుంచి తెప్పిద్దామని ఇక్కడే సంకల్పించారు. అట్లా సంకల్పించి స్వామివారి స్వర్ణ మహోత్సవం, ఆశ్రమ స్వీకార స్వర్ణ జయంతి సందర్భంగా శృంగేరిలో పెట్టినప్పుడు రోజు పారాయణ జరిగేది. స్వామివారు అనుకోకుండా ఒకరోజు వెళ్ళిపోతూ మీరు ప్రవచనం చెప్పాలి అన్నారు. నాకు జగద్గురువుల సమయంలో అందులో శృంగేరిలో నోరు తెరవడమే కష్టం. మనకు వచ్చిన రుద్రం కూడా మర్చిపోతాం అక్కడికి వెళ్ళిపోతే.
అటువంటి సందర్భంలో జగద్గురువులు చెప్పమంటే అప్పటికప్పుడు స్ఫురించి ఆలోచిస్తే భాగవతంలో ఉండేటువంటి హరిహర భేదము, అద్వైతం, భాగవతం హరిహర భేదాన్ని పనికిరాదు అని చెబుతోంది. అనేక కథలు భాగవతంలో, అనేక కథలు మీకు హరిహర అభేదాన్ని చెప్తున్నాయి. చాలా సంతోషపడ్డారు, గురువుగారు ఆశీర్వదించారు. భాగవతంలో హరిహర తత్వం కూడా ఉంది. హరిహర అంటే మామూలుగా భారతంలో తిక్కన మాత్రమే హరిహరనాథ గురించి రాశారన్నారు. వీళ్ళందరికీ ఫౌండేషన్ వేసింది వ్యాస భగవానుడు. మనం మూలం చదవకుండా గైడ్ చదివి పరీక్షలు రాసిన పాస్ అయిన క్వాలిటీ కనుక మనకి వారిది బాగుంది వీరిది బాగుంది అనుకుంటున్నాం. మూల భారతము, మూల భాగవతం చాలా అద్భుతంగా ఉంటాయి కనుక హరిహర భేదం. అందుకనే పలికెడిది భాగవతమట, పలికించు విభిండు రామభద్రుండట, నే పలికిన భవహరమొకటట. ఎందుకంటే కైవల్యకారకం అనుకున్నారు కనుక అటువంటి శ్రీమద్ భాగవతాన్ని అనుకున్నారు. కనుక భగవంతుడు మనకి నోరిచ్చినందుకు, భగవంతుడు భావ ప్రకటన సామర్థ్యం ఇచ్చినప్పుడు, భగవంతుడు కవిత్వం చెప్పే శక్తి ఇచ్చినప్పుడు, భగవంతుడు సమన్వయం చేసే శక్తి ఇచ్చినప్పుడు, ఆ సమన్వయాలు ఇతరత్వా చెప్పకుండా భగవంతుడి గురించే సమన్వయం చేసుకుంటూ ఉంటే జీవితం చాలా ధన్యమవుతుంది. ఇంత చెప్పినా భాగవతం, తెలుగులో భాగవతం, ఇంకా సంస్కృత భాగవతం తీసేస్తే ఇంకా ఏ భాగవతం కూడా సమగ్రం కాదు, ఒక్క పోతన భాగవతమే అని మనం చాలా ధైర్యపడతాం, అందరూ కూడా అంటారు. కానీ అదే పోతన ఒక మాట అన్నాడు, భాగవతము తెలిసి పలుకుట చిత్రం. నాకు తెలిసిద్దయ్యా, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నానంటే అబద్ధము. ఏది మొత్తము భాగవతం రాసిన తర్వాత చివరిలో అనుకున్న మాట. మీరు బాగా అంటే పరిశోధనా దృక్పథంతో చూడండి. మహాభారతం రచించడానికి ప్రారంభించిన తిక్కన భారతం కొంత రాసిన తర్వాతే అవతారికి రాశాడు అనిపిస్తుంది. మీరు గమనించండి పర్వ సంగ్రహాలు అవి చదివితే. అట్లాగే తిక్కన కూడా భారతం మొత్తం రాసిన తర్వాతే ఆయన అవతారిక రాశారేమో అనిపిస్తుంది. సాధారణంగా తెలివిగల కవి అవతారిక చివరిలో రాస్తారు. అవతారికలో ధ్యాన శ్లోకాలు ముందు రాస్తారు, కానీ లోపల చెప్పదలుచుకున్న తన భావం ఏమిటో, తన ఎందుకు ఈ గ్రంథాన్ని రాశాడో, ఈ గ్రంథంలో ఉండేటువంటి ఒరిజినాలిటీ ఏమిటి, దానిలో ఉండే సారం ఏమిటో అవతారికలో రాస్తారు. కనుక ఇక్కడ పోతన గారు కూడా అట్లాగే రాసుంటారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రము, చూలికైన తమ్మి చూలికైన విభుత జనుల వర్ణన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అన్నాడు. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం. శూలికైనా అన్నారు. శంకరుడంటే జ్ఞానానికి దక్షిణామూర్తి స్వరూపం కదా. తమ్మిచూలి 4 ముఖాలుండే వేదాలని 4 ముఖాల నుంచి ప్రకటించినటువంటి బ్రహ్మగారు కానీ వారికి కూడా చెప్పడం కష్టము అంటే అర్థం ఏంటంటే అది సమన్వయం అవ్వడం అంత సులభం కాదు. అంటే వ్యాస భగవానుడు దాన్ని బాగా మనసు పెట్టుకొని రచించిన గ్రంథం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు రచించిన తర్వాత మహాభారతం రాసి, తర్వాత బ్రహ్మసూత్రాలు రాసి, వేద విభజన చేసి, ఇన్ని చేసిన తర్వాత కూడా తృప్తి కలగకుండా నిరాశలో ఉన్న సందర్భంలో నారద యోగిందుల వారి యొక్క అనుగ్రహంతో, ఉపదేశంతో శ్రీమద్ భాగవతం రచించారు. కనుక పరిపూర్ణమైనటువంటి బ్రహ్మతత్వము, పరబ్రహ్మతత్వం ఇందులో ఉంది. కనుక ఇంకొకటి కూడా ఉంది ఇందులో, భక్త్యా భాగవతం జ్ఞేయం. కేవలము భక్తి ద్వారా మాత్రమే భాగవతాన్ని అర్థం చేసుకో. నా వ్యుత్పత్త్యా నా టీకయ. ఏదో నిఘంటువులు పక్కన పెట్టుకొని పర్యాయపద నిఘంటువు, నానార్థ నిఘంటువు, ఏకాక్షర నిఘంటువు మన వాళ్ళు ఏదైనా వ్యాఖ్యానాలు రాసినప్పుడు ఈ పని చేస్తుంటారు. ఇవేవి కూడా భాగవతానికి పనికిరావు. భక్త్యా దేవతార్చన చెయ్యి, ఏదో ఒక మంత్రాన్ని, మూలమంత్రాన్ని చెయ్యి, లక్షల కొద్దీ మంత్రాన్ని చెయ్యి. రామచంద్రమూర్తి యొక్క నామాన్ని పోతన అక్షర లక్షలు చేశాడు కూర్చొని. ఆ అక్షర లక్షలు చేయడం వల్లనే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి నాయనా నువ్వు భాగవతం రాయమని ఆయన కోరి రాయించుకున్నాడు. అట్లా తెలియవచ్చినంత తేటపరుతూ అన్నారు. దీనికే శ్రీధర ఇది వీరు రాయడానికి, పోతన రాయడానికి ప్రధాన కారణాన్ని మా తండ్రి గారు చెప్పగా నాకు అర్థమైన విషయం. వారు చెప్పిందే, ఇందులో నా మాట ఏం లేదు. శ్రీధర స్వామి వారి వ్యాఖ్యానం రాసిన తర్వాత పోతన భాగవతాన్ని రచించారనేది ఒక ప్రమాణం ఉంది. శ్రీధర స్వామి వారు భాగవతానికి వ్యాఖ్యానం రాసేటప్పుడు ఆయన నృసింహ ఉపాసకులు. నరసింహస్వామి అంటే బాగా ఇష్టం. అందుకని ఆయన ఏం చెప్పారంటే, నృసింహ ప్రసాదత భాగవతానికి ఎట్లా వ్యాఖ్యానం రాశామంటే, నాదేం లేదయ్యా, నృసింహస్వామి రాయించుకున్నాడు. అట్లా కొన్ని ఘట్టాలు రాసినప్పుడు ఆయనకి సమన్వయం అయ్యేది కాదుట. వ్యాసుడి హృదయం అర్థమయ్యేది కాదుట. వ్యాస హృదయం అర్థమయ్యేది కాదు. సుఖయోగీంద్రుడు వారు అర్థం కానిచ్చేవారు అట. ఎందుకంటే సమాధి భంగం అవుతుందని ఆయన అడ్డుకునేవాట. అటు వ్యాసుడు, ఇటు సుఖయోగిందుల వారు అడ్డుకుంటూ ఈయన్ని పరీక్షిత్తు ఉన్న ప్లేస్లో పెట్టారట.
పెడితే ఆయన తపిస్తూ రోదన చేసేవారట. ఏడుపు వచ్చేదట ఆయనకి. అయ్యో వ్యాఖ్యానం రాద్దామని కూర్చున్నాను, నా పరువు పోతుందని ఉత్తరీయాన్ని ముసుగులాగా వేసుకొని గ్రంథాన్ని పెట్టుకొని అట్లా కూర్చొని నిద్రపోయేవారట. సమాధిలో నిద్ర వచ్చేదట. నిద్రపోయిన తర్వాత మళ్ళీ నిద్రాభంగమై సమాధి భంగమై లేచి చూస్తే ఆయన ఎక్కడైతే వ్యాఖ్యానం ఆపిపోయి గంటం అక్కడ పెట్టారో దాని తర్వాత కొన్ని వ్యాఖ్యానాలు రాసి ఇది నృసింహ అని ఉండేదట. అంటే నృసింహస్వామి స్వయంగా వచ్చి భాగవతానికి వ్యాఖ్యానం రాశారు. అంటే భాగవతం అంత గంభీరమైన గ్రంథము. మళ్ళీ రాయాలంటే వ్యాసుడు కూడా భాగవతానికి వ్యాఖ్యానం రాయలేడు, మళ్ళీ పరమాత్మే వచ్చి చెప్పాలి. పరమాత్మే స్వయంగా వచ్చి అది కాదురా ఇదిరా నాయన అని చెబితే కానీ మనకు అర్థం కాదు అన్నారు. కనుక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే మాటని ఎవరైతే విశ్వసిస్తారో ఆ సత్యం జ్ఞానమనంతం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్న వారికే భాగవతం అర్థమవుతుంది. శౌనకాది మహాములు సూత పౌరాణికుల వారిని అడిగారు, అయ్యా మీరు భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నారు, భాగవతం అనే గ్రంథం ఉందన్నారు, వ్యాస భగవానుడు రాశారన్నారు. మరి భగవంతుడు కలియుగ ప్రారంభంలో భగవంతుడు నిజధామానికి వెళ్ళిపోయారన్నారు. మరి భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు ఎక్కడ వెతుక్కోవాలి అని ప్రశ్నించారు. తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్భాగవతార్ణవం తేనేయం వాంగ్మయీమూర్తి ప్రత్యక్షం వర్తతే హరే. అయ్యా హరిని ఎక్కడ వెతికినా దొరకడయ్యా. భాగవతార్ణవము, భాగవతం అనేటువంటి అమృత సముద్రంలో పరమాత్మ ఉండిపోయారు. అంటే గ్రంథమే పరమాత్మ గుర్తుపెట్టుకోవాలి. భాగవతం అనేటువంటి గ్రంథమే కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ స్వరూపం. అందుకనే గ్రంథ పూజ చేస్తారు. భాగవతంలో గ్రంథ పూజ చేసి గ్రంథం నెత్తిన పెట్టుకొని తిరిగి ఎందుకు చేస్తారంటే అది వాంగ్మయమూర్తి. ఏ అవతారం ఎత్తినా కూడా పరమాత్మ ఏదో శంఖచక్ర గదాపద్మాలు వనమాల ఏదో ధనస్సు కోదండం అవి ఇవి ధరించాడు, కానీ ఈ కృష్ణ పరమాత్మ వాంగ్మయమూర్తిగా ఉండిపోయారట, గ్రంథంలోనే ఉండిపోయారు. అంటే ద్వాదశ స్కంధ సంహితమైనటువంటి శ్రీమద్భాగవతంలో ఉన్నారు. తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్భాగవతార్ణవం. పరమాత్మ మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత తిరోధానం చెందిన తర్వాత అంటే అవతరించి అవతార సమాప్తి చెందిన తర్వాత పరమాత్మ ఎక్కడికి వెళ్ళారంటే శ్రీమద్భాగవతార్ణవం. శ్రీమద్భాగవతం అనేటువంటి ఆ అమృత సముద్రంలో పరమాత్మ ఉన్నారు. ఎట్లా ఉన్నారు అంటే వాంగ్మయీమూర్తిగా ఉన్నారు. అంతేకాకుండా భాగవతాన్ని దేనికి ప్రమాణంగా చెప్పారంటే పరమాత్మ యొక్క పూర్తి పరిపూర్ణ రూపమే భాగవతం. ప్రత్యక్షం హరే. భాగవతము శ్రీహరి రూపంలో ఇంట్లో ఉందిట. కనుక అందుకనే ప్రతి ఇంట్లో కూడా భాగవత గ్రంథం పెట్టుకోండి. దానికి ఒక పట్టు వస్త్రాన్ని చుట్టి పూజా గ్రంథంలో కానీ మీ ఇంట్లో ఉండేటువంటి గూట్లో కానీ అల్మార్లో కానీ పెట్టి ఏదైనా ఒక గంభీరమైన సమస్య వచ్చినప్పుడు దాని మీద కొన్ని పుష్పాలు తులసి దళాలు వేసి ప్రార్థన చేసి మీ జీవయాత్ర చేయమని చెప్తూ ఉంటారు. భాగవతానికి ప్రమాణం. రామాయణానికి ప్రమాణం ఏంటంటే జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య ఎట్లా పరిష్కరించాలో తెలియకపోతే ఏమీ లేదు, ఒక వ్యాసపీఠ పెట్టుకొని చిత్రాసనం వేసుకొని కూర్చొని ఆ రామాయణ గ్రంథాన్ని తీసి ఒక సర్గ ఏదో ఒకటి సర్గ తీసి అక్కడి నుంచి 2 సర్గలు 3 సర్గలు నీ మనసు స్థిమితపడే వరకు ఆ సర్గలు పారాయణ చేస్తే రామచంద్రమూర్తి మనకి సమాధానం చెప్తారట. ఇది ఇంత సులభమైన విషయం రా, ఇట్లా చేసుకోని. మర్యాదా పురుషోత్తముడైన రామచంద్రమూర్తి మానవులకు మార్గం చూపిస్తారట శ్రీమద్ రామాయణంలో. ఇక్కడ భాగవతము అనుభూతి ప్రధానమైనది కనుక ఇది ప్రత్యక్షంగా భగవంతుడి యొక్క ఇది. ఇంకొక గొప్ప ఇదేమిటంటే ఇది కైవల్య గ్రంథము. శ్రీ కైవల్య పదంబు చేరుటకై. ఎందుకు ఈ మాట చెప్పారు, ఈ మాట ఎందుకు రాయాల్సి వచ్చింది? కావాలంటే పోతన గారు ఏదైనా సొంతగా ఒక శతకం ఏదైనా రాసుకొని కైవల్యం అనుకోవచ్చు కదా. భాగవతంలో దానికి టైటిలే కైవల్య పదం ఎందుకు పెట్టారు అంటే దానికి గ్రంథం చెప్పబడింది. శ్రీమద్ రామాయణం రామచంద్రమూర్తి యొక్క జననంతో ప్రారంభమవుతుంది. మహాభారతం పాండవుల యొక్క జననంతో మొదలవుతుంది. కానీ శ్రీమద్భాగవతము అవతార సమాప్తితో ప్రారంభమవుతుంది. అవతార సమాప్తితోనే ప్రారంభమవుతుంది. గుర్తించండి, అవతార సమాప్తే ఇక్కడ ప్రారంభమవుతుంది. కనుక ఇక్కడ భాగవతాన్ని పరమాత్మ యొక్క యథార్థ రూపంగా గమనించాలి. శ్రీమద్భాగవతం అనేది శబ్దావతారము. అందుకనే ఇందులో ఉండే శృతి గీతలు, గోపికా గీతలు, ఆ తర్వాత మన గజేంద్ర మోక్షంలో ఉండే గజేంద్రుడు చేసిన స్తోత్రము, ధ్రువుడు చేసిన స్తోత్రము, కుంతి స్తోత్రము, భీష్మస్తవము, బ్రహ్మస్తవము, ఇవన్నీ కూడా పొద్దున పూట లేచి కూర్చొని చదువుకోమని ఎందుకు చెప్పేవారంటే ఇది కేవలము కూడా శబ్దావతారమే.
అంటే మీరు కళ్ళు మూసుకొని కనుక భాగవతంలో అందులో ఉండేటువంటి కొన్ని శ్లోకాలను అట్లా చదువుతూ ఉంటే పరమాత్మ మన వశమైపోతారు. ప్రత్యక్షం అవడం కాదు, వశం అవుతారు. భగవంతుడిని వశం చేసుకోవాలంటే భాగవతం కంటే ఇంకొక అధ్యయన గ్రంథం లేదు. కనుక భగవద్గీత బాగా చదివిన తర్వాత భాగవతానికి రమ్మంటారు. అందుకనే భాగవతం పాఠం చెప్పాలంటే ముందు గురువులు ఏం చేస్తారంటే భగవద్గీత పాఠం చెప్పి 18 అధ్యాయాల భగవద్గీత అధ్యయనం చేసిన తర్వాత అది అన్వయం అయిన తర్వాత అందులో ఉండేటువంటి ఈ వేదాంతపరమైనటువంటి పారిభాషిక పదాలు అంటే టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, పదాలు కొన్ని, ఆ పదాలు తెలిస్తే తప్పించి భాగవతం అర్థం కాదు. ఈ శబ్దావతారము పరమాత్మ దిగి వచ్చారు, పరమాత్మ మళ్ళీ వెళ్ళిపోయారు, ఇది గమనించాలి. అవతారము, అవతార సమాప్తి అంటే ఏదో ఎవడో బాణం కొట్టాడు వెళ్ళిపోయాడు, ఇవన్నీ లౌకికంగా చెప్పబడేటువంటి కొన్ని కారణాలు. అంటే మానవుడుగా వచ్చినవాడు మర్చుడు అంటే పుట్టినవాడు గిట్టక తప్పదని చెప్పడానికి నిరూపణకే రామచంద్రమూర్తి కానీ కృష్ణ పరమాత్మ కానీ వెళ్ళిపోయినట్టుగా నటించారు, కానీ నిజంగా వెళ్ళడం లేదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అవతార సమాప్తం ఎట్లా జరిగింది? యాదవుల యొక్క ముసలం పుడితే ఆ ముసలాన్ని అరగదీస్తే ఆ ముసలం అరిగి అరిగి చివరికి చిన్న ముక్కు మిగిలిందిట, అది పారేశారు. ఆ పారేస్తే ఏం చేశారు? స్వామి తన కోసం ఉంచుకున్నారట, తన అవతార సమాప్తికి టూల్గా ఉపయోగించుకున్నారు ఆయన. అది ఒక చేప మింగింది, ఆ చేప మింగితే ఆ చేపను తీసుకెళ్ళి ఇస్తే ఆ దాంట్లో ఉండే ములుకుని ఒక జరుడు, ఒక వ్యాధుడు, బోయేవాడు, వేటాడేవాడు దాన్ని బాణానికి ఎడ్జిగా పెట్టుకున్నట్ట కొత్తగా ఉండాలని. ఇది ములుకు తయారు చేసింది ఎవరు? ఆ ములుకుని బాణానికి తగిలించుకునే శక్తి ఎవరిచ్చారు? పరమాత్మే తన యొక్క స్వయం నిర్ణయంతో చేశారు. అందుకనే జరుడు బాధపడుతూ నన్ను సంహరించండి, ఇదిగో ఖడ్గం ఉంది, ఇదిగో బాణం ఉంది, నన్ను చంపేయి, నేను మహాపాపాత్ముడు అంటే, పిచ్చివాడా నిన్ను అడ్డం పెట్టుకొని నేను ఈ పని చేశారా, నీ ద్వారా నేను ఇట్లా అవ్వాలనుకున్నాను, ఈ క్రెడిట్ నీకు ఇస్తున్నాను రా, నీకేం బాధ లేదు, స్వర్గానికి వెళ్ళిపోతావు, వెళ్ళిపోమన్నారు. తనకంటే ముందు తాను వైకుంఠానికి పంపించాడు జరుణ్ణి. కనుక పరమాత్మ యొక్క పరిపూర్ణమైన రూపం కనుక ఇది ముక్తి గ్రంథము, నిర్యాణము అనేటువంటి మాటలో ముక్తి గ్రంథం కనుక శ్రీమద్భాగవతం ప్రారంభమయ్యేదే శాపాలు అవతార సమాప్తితో మొదలవుతుంది. అంటే ఈ శరీరాన్ని నువ్వు పోషించుకుంటూ దీనికోసం అడ్డమైన పనులు చేస్తున్నావే, ఇది చివరికి నీకు అడ్డము, నువ్వు తరించడానికి, నీలో నుంచి జీవుడు విడిపోవడానికి ఈ శరీరం అడ్డమురా అని చెప్పడానికి భగవంతుడు ఇక్కడ రూపాలు చెప్పారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే శ్రీమద్భాగవతంలో లోకంలో ఏదైనా ప్రమాదం అవుతుందో కాదో కానీ బ్రాహ్మణ శాపం చాలా ప్రమాదము, గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మడికి కోపం తెప్పిస్తే వాడు పతనం అయిపోతాడు. అందుకనే భాగవతంలో మొట్టమొదటి చెప్పింది బ్రాహ్మణ శాపమే. పరీక్షిత్తుకు వచ్చింది కదా, మహాజ్ఞాన సంపన్నుడు పరమ భాగవతోత్తముడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ పరమాత్మ యొక్క రక్షణ వల్ల పరమాత్మ గద పట్టుకొని గర్భం చుట్టూ తిరిగేటండి. గద పట్టి నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం నుంచి, అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం నుంచి నన్ను రక్షించడానికి పరమాత్మ నా చుట్టూ తిరిగాడు అన్నాడు. అందుకని విష్ణురాతుడు అన్నారు. విష్ణువు చేత రక్షించాడు కనుక ఆయన విష్ణురాతుడు అని పేరు పెట్టారు. పౌరుషనామం. పూర్వకాలంలో ప్రతి వారికి 2 పేర్లు ఉండేవి. ఏది యథార్థంగా పెట్టిన పేరు పౌరుషనామం. పౌరుషనామం అంటే వాళ్ళు సాధించుకున్నది, వాళ్ళ స్టేటస్లో వాళ్ళు సాధించుకుంది. ఈయన బ్రహ్మరాతుడని సాధించుకున్నాడు. ఎవరు? సుఖయోగిందుల వారు బ్రహ్మరాతుడు. ఈయన విష్ణురాతుడు, విష్ణుమూర్తి చేత రక్షించబడ్డాడు కనుక విష్ణురాతుడు అయ్యారు. ఇట్లా శబ్దావతారంగా చెప్పబడినటువంటి శ్రీమద్భాగవతం ఉంది, చాలా గొప్పది. అది చెప్పి ఈ భాగవతానికి సంబంధించిన వివరాలు చెప్తున్నారు. ఆత్మస్వరూప నిరూపణే శ్రీమద్భాగవతాన్ని, పరబ్రహ్మ నిరూపణము ఆత్మస్వరూప నిరూపణంగా శ్రీమద్భాగవతాన్ని అర్థం చేసుకోండి. ఇక ఈ కథలో ముందుకు వెళితే ఇందాకే మనవి చేశాను మొదటే, మామూలుగా సప్తాహ రూపంలో చెప్పాలంటే మొత్తం అన్ని విషయాలు కూడా చెప్పడం అనేది దీర్ఘదృష్టితో రోజు 7-8 గంటలు చెబితే కానీ అవ్వదు. కనుక మనం కేవలం 3 గంటలుగానే, 2.5 గంటలు, 3 గంటలుగానే సింగిల్ సిట్టింగ్, ఒక సాయంత్రం పూటే మాత్రమే కూర్చుంటున్నాం. ఇప్పటికి కూడా మీరు నిర్ణయం పొద్దున రాగలుగుతామంటే ఉదయం కూడా చెప్పడానికి సిద్ధమే నేను. ఎందుకంటే నేను వచ్చిందే ఈ 7 రోజులు మీకు ఎంత వింటే అంత చెప్పడానికి. ఒకవేళ మేము వస్తామండి అంటే పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు చెప్పడం నాకు ఇష్టమే. ఎందుకంటే అసంతృప్తి మీకు వద్దు, నాకు వద్దు. దీని ద్వారా మన జీవితంలో పరివర్తన రావాలి, నా ఉద్దేశం అది. భాగవతాన్ని ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారాలి. మనం ఎందుకు పుట్టాము, మన జీవన సాఫల్యం ఏమిటి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము, మళ్ళీ ఏ జన్మ వస్తుంది, చస్తే మానవ జన్మ రాదు. ఎందుకంటే మనం చాలా బ్యాలెన్స్ పెట్టుకున్నాం, పాపం బాగా మూటగట్టి పెట్టాం. వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా మనం సంచయం. కలియుగంలోట జీవులందరూ కూడా పాప సంచయం చేస్తారట.
ఇతర యుగాలలో పుణ్య సంచయం చేస్తారట, పుణ్యాన్ని మాత్రమే దాచుకుంటారట. పుణ్యాన్ని దాచుకొని కూడా చివరికి చేతిలో పట్టుకొని వెళ్ళిపోతారట. ఇది తీసుకువెళ్ళి ఆ పరమాత్మ యొక్క పాదాల దగ్గర వదిలిపెట్టేసి నాకు ఇంకా జన్మ వద్దని కోరతారట. కానీ మనం జన్మల కోసం చేసుకుంటాం. ఈ పాపాలన్నీ పుణ్యాలన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనం ఏ చిన్న పని చేసినా కేవలం కామ్యకర్మలే చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, 5 రూపాయల టికెట్ కొని అష్టోత్తరం చేస్తే 75 మంది పేర్లు చెప్తాం మనం. అమెరికాలో ఉన్నవాడు, ఆస్ట్రేలియా ఉన్నవాడు, జర్మలో ఉన్నవాడు, తల్లి కడుపులో ఉన్నవాడు, మన కోడలు కడుపులో ఉన్నవాడు, వాళ్ళందరి పేర్లు చెప్పేస్తాం. నిజంగా అష్టోత్తరం అంటే 108 నామాలు చెప్పాలి. 75 నామాలు ఇక్కడే అయిపోయినాయి. ఈ విషయాన్ని తెలుసుకునే పూజారులు ఏం చేస్తున్నారంటే 15 కేశవాయ స్వహ, నారాయణ స్వహ అష్టోత్తరం అయిపోయింది అంటున్నారు. మరి ఏం చేస్తారు? ఇన్ని పేర్లు వాళ్ళు చెప్పి, ఇన్ని గోత్రాలు చెప్పి. అంటే ప్రతిదీ కూడా కైతవం. భాగవతంలో చెప్పబడింది, ప్రతిదీ కూడా ఏదో ఒక ఉద్దేశంతో, ఒక నెపంతో చేస్తాం మనం. ఒక నెపంతో పనులు చేస్తాము. నెపం పెట్టుకొని పని చేసే జీవితం అయిపోయింది అనుకొని, కనీసం జీవితంలో ఒక వయసు వచ్చేసిన తర్వాత నెపాలకి పక్కన పెట్టి అంటే వంచనాత్మకమైన జీవితం గడపకుండా ఈశ్వర ప్రీతి కోసం సంకల్పం కూడా చేసేటప్పుడు పరమేశ్వర బుద్ధిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని చేయాలి. అంతేగాని దానికోసం రియల్ ఎస్టేట్ కోసం, అంటే భవనాల కోసం, వెంచర్ల కోసం సంకల్పాలు చేయకూడదు. ఇంకొకటి కూడా ఉంది, భావగ్రాహి జనార్దన అన్నారు. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళామంటే ఆయనకి తెలుసు వీడు ఎందుకు వచ్చాడు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు తక్కువ మార్కులు వచ్చి ప్రోగ్రెస్ కార్డు చూపించాలంటే వాడు ఎన్ని వేషాలు వేస్తాడు పిల్లవాడు సంతకం పెట్టించుకోవడానికి. అట్లాగే భగవంతుడి దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఎన్నో విషయాలతో వస్తాం. ఎన్నో విషయాలతో వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ భగవంతుడికి తెలుస్తాయి. అందుకనే దీనికి ఒక చమత్కారమైన మాట చెప్పారు. ఎన్నో విషయాలతో వచ్చిన తర్వాత 1 గంట మనం కొట్టి లోపలికి వెళ్తాంట. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే ఇన్ని విషయాలు నువ్వు పట్టుకెళ్ళినా చివరికి అన్నీ గుంటలో పెట్టి గంట వాయిస్తాడు భగవంతుడు. నీకు ఏవి గుర్తుండదు. భావగ్రాహి, నీ యొక్క యథార్థమైనటువంటి ఎలిజిబిలిటీ ఏమిటి, నీ సామర్థ్యం ఏమిటి, నీకు ఏది కరెక్టు. ఇప్పుడు పిల్లవాడు మిరపకాయ చాక్లెట్ రెండిట్లలో ఎర్రగా ఉంది కదా, నాకు మిరపకాయ కావాలంటే ఇస్తామా మనం? ఇది కాదురా బాబు చచ్చిపోతావు తింటే ఈ చాక్లెట్ తినని ఇస్తాం. అట్లే భగవంతుడు కూడా ఉపాదేయమైనదే ఇస్తాడు. మనం ఎన్ని కోరికలు పెట్టుకున్నా, ఏదో కొంతమంది గుళ్ళకి వెళ్ళినప్పుడు పెంకులు పెడుతుంటారు, కుండ పెంకులు. ఒక పెంకు మీద ఒక పెంకు పెరిచి కోరికలు పెంచుతూ ఉంటారు. పొరపాటున అది పడిందంటే వాడి పల్స్ డౌన్ అయిపోతుంది, హాస్పిటల్లో చేరతాడు. అంటే ప్రతిదీ కూడా కోరికలు, కామనలు ఎప్పుడైతే ఉంటాయో, కామనలు ఉన్నంత వరకు, కామ్యకర్మ ఉన్నంత వరకు జీవుడికి ముక్తి లేదు. నిష్కామ కర్మకు వెళ్ళాలి. అయితే భగవద్గీత కూడా దీనికి లెవెల్స్ చెప్పింది. ఏం చెప్పిందంటే కర్మ చెయ్యి, కురు కర్మ. వేదం చెప్పింది కురు కర్మ. నువ్వు పుట్టినప్పుడు కర్మ చేయకుండా ఉండద్దు. ఎందుకంటే కొంతమందికి అనుమాన ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది. ఏ పని చేసినా అనుమానం ఉంటుంది. వంకాయలు తెచ్చుకుంటే వంకాయలో ఏం విటమిన్ ఉంది గూగుల్లో సెర్చ్ చేసి కానీ వంకాయ కూర చేయరు కొంతమంది. అట్లాగే అనుమాన ప్రవృత్తితో చేస్తూ ఉంటారు. కానీ ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఇది పాపం వస్తుంది అనేటువంటి విచక్షణతో మొదలు చేయొద్దు. భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడు కనుక ఈ జన్మ ఇచ్చినందుకు కర్మలు చెయ్యి. ఎందుకంటే జన్మ కర్మలన్నీ కూడా నావే అన్నాడు, నేను ఇచ్చినవే అన్నాడు కృష్ణ పరమాత్మ. కనుక చెయ్యి. చేసిన తర్వాత మొదటి లెవెల్లో కర్మలు చేస్తూ చేస్తూ ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించు. ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నావు కనుక నువ్వు పోషించవలసిన బాధ్యత ఉంది కనుక, నువ్వు లౌకికంగా చేయవలసిన విషయాలు ఉన్నాయి కనుక కర్మలు చేస్తూ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉండు. కొద్ది కాలం వచ్చిన తర్వాత కర్మలు చెయ్యి, కర్మఫలత్యాగం చెయ్యి. కర్మ చెయ్యి, నీ డ్యూటీగా నువ్వు కర్మ చెయ్యి, కానీ కర్మఫలత్యాగం చెయ్యి. ఇట్లా కర్మ చేయడము, కర్మఫలాన్ని అనుభవించడము, కర్మ చేయడము, కర్మఫలాన్ని వదిలిపెట్టడం, కర్మఫల త్యాగం చేయడం, ఇట్లా చేయడం వల్ల ఎందుకు పనికిరాని ఈ కర్మలు నాకెందుకు అని చెప్పి కర్మ సన్యాసానికి వెళ్ళమన్నారు. కనుక ఇదంతా నీకు మెచ్యూరిటీ రావాల్సిందే. అంతేగాని ఆ అధ్యాయం చదివితే కర్మ వస్తుంది, ఈ అధ్యాయం చేస్తే భక్తి వస్తుంది, ఇవేమి రావు. నువ్వు సాధనారూపకంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కనుక కర్మ చెయ్యి, కర్మఫలత్యాగం చెయ్యి, ఆ తర్వాత కర్మత్యాగం కూడా చెయ్యి. ఎవడైతే కర్మత్యాగం చేశాడో వాడు భగవంతుడికి వశమవుతాడు. కర్మత్యాగము, కర్మఫలత్యాగం తర్వాత 2వ స్టెప్ కర్మ. ఇది అంటే మనం అట్లా చేయం. గాలిలో పోయిన పేలాలు కృష్ణార్పణం అంటాం. మన చేతిలోంచి ఏది జారిపోయిందో అది కృష్ణార్పణం అంటాం. కాదట, నువ్వు ఉద్దేశపూర్వకంగా కర్మలు చేసి కర్మఫలాన్ని వదిలిపెట్టు. ఇది మనకి తెలిసావదనే మన వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అంతా చేసిన తర్వాత అక్షింతలు 2 చెంచాలతో నీళ్లు పోయించి ఏ తత్ఫలం పరమేశ్వర చరణారవిందార్పణమస్తు అని పంతులు గారు మనతో చేయిచ్చేస్తుంటాడు.
అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంత చెప్పు, ఇంత సంకల్పం చెప్పి, చాంతాడంత సంకల్పం 75 మంది పేర్లు చెప్పి చివరికి ఈ ఫలాన్ని ఎవరికి ఇచ్చావు? కృష్ణార్పణం. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంత సంపాదించినా నువ్వు షేర్ మార్కెట్లో పెట్టినట్టుగా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టుగా భగవంతుడి పాద సంవాహనం చేస్తే నీకు అవసరం వచ్చినప్పుడు వడ్డీ రూపంలో పరమాత్మ ఇస్తాడు. నీకు గుడ్ రిటర్న్సే పరమాత్మ ఇచ్చేది, కానీ ఇవ్వడని అనుకోవద్దు, కానీ అవసరం వచ్చినప్పుడు ఇస్తాడు. నీకు యోగ్యమైనప్పుడు, ఉచితమైనప్పుడు, నీకు అది ఉపాధేయమైనప్పుడు నీకు ఇస్తాడు. కనుక కర్మలు చేస్తూ ఉండమన్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది భాగవతంలో చెప్పబడ్డ విషయమే. ఇట్లా వర్ణిస్తుంటే వీళ్ళు ఒక ప్రశ్న అడిగారు. ఎవరు? శౌనకాది మహాములు సూత పౌరాణికుల వారిని నైమిసారణ్య మహాక్షేత్రంలో అడిగారు. ఏమడిగారంటే, అయ్యా కలియుగం వచ్చింది, ఈ కలియుగంలో జీవులందరూ కూడా రకరకాల బాధలతో పడుతూ ఉంటారు. కలియుగంలో వాళ్ళ లక్షణాలు చెప్పాడండి వ్యాస భగవానుడు. ప్రాయేణ అల్పాయుష సర్వే. కలియుగంలో పెద్ద క్వాలిటీ ఏమిటంటే అల్పాయుష్కులై ఉంటారట. ప్రాయేణ అల్పాయుష సర్వే కళావస్మిన్ జన. ఇక ఈ కలియుగంలో జీవులందరూ కూడా అల్పాయుష్కులై ఉంటారు. మంద సుమందమతయోహో, మందమతులై ఉంటారు, మందభాగ్యులై ఉంటారట. వాళ్ళ బుద్ధి మందంగా ఉంటుందట, వాళ్ళ భాగ్యం కూడా ఉంటుందట మందంగా. మంద సుమందమతయోహో మందభాగ్య ఉదాహృత. వాళ్ళు ఉండేదే వాళ్ళ జీవితం అంతా కూడా మందభాగ్యమే. ఏదేదో కోరుకుంటాట. ఇన్ని కోరుకున్నా వాడికి అనుభవించే అదృష్టం ఉండదట. అన్నీ ఉడ్డించుకొని టేబుల్ మీద పెట్టగానే ఎవరి నుంచో కాలు వస్తుంది, ఎవడో పోయాడని. కృష్ణార్పణం ఉన్నది వెళ్ళిపోతుంది, వాడు ఎవడో తింటాడు. లేదు ఏ పిల్లో వచ్చి తొక్కి వెళ్ళిపోతుంది. డైనింగ్ టేబుల్ మీద ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోతుంది. బ్రహ్మాండమైన మధుర పదార్థాలు పెట్టుకుంటాం, మనకి యోగం ఉండదు. లేదు బాగా వండుకున్నాం, తిందాం అనుకుంటున్నాం, మధ్యాహ్నం సంధ్యావందనం చేసుకొని తిందాం అనుకున్నాం, ఒక 10 మంది బంధువులు వచ్చారు. ఈ మొత్తం పదార్థం వాడికి పెట్టి మనం చింతకాయ పచ్చడి తింటాం. అంటే నువ్వు సంపాదించినా అనుభవించే అదృష్టం అనేది నీ లేకపోతే నీకు ప్రాప్తం ఉండదు. ఈ ప్రాప్తం అనేది చాలా గొప్పది అని వీళ్ళు శౌనకాది మహాములు అడిగారట సూత పౌరాణికుల వారిని. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఎవ్వవి చేయజారరు. పోనీ వీడి అదృష్టం బాగాలేదు కదా, ఏదైనా మంచి పని చేద్దాం, ఏదో ఏళ్ళనాడు శని వచ్చిందిరా బాబు, ఇంత తైలాభిషేకం చేసుకో, రుద్రాభిషేకం చేసుకో, చస్తే చేయబుద్ధి కాదుట. వాడికి గ్రహస్థితి సరిగ్గా లేకపోతే కాళ్ళు కూడా కడుక్కోకుండా భోజనం చేయాలనిపిస్తుందట. ఎందుకంటే వాడి ప్రారంధాన్ని వాడు అనుభవించడానికి వాడే ఇన్వైట్ చేస్తాట. సమస్తమైన కష్టాలకి మనమే కారణం. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో. మన బంధాలకు కానీ మన మోక్షాలకు కానీ అటాచ్మెంట్ కానీ డిటాచ్మెంట్ కానీ మన మనసే ఇస్తుంది. అందుకనే మనసుకి ట్రీట్మెంట్ ఇచ్చుకోమన్నారు. భాగవతం కూడా మొత్తం చెప్పింది ఏంటంటే నీ ట్రీట్మెంట్ అంతా మనసుకి ఇవ్వు. మనసుకే అష్టాంగ యోగం అంటే అదే. రేచకము, పూరకము, కుంభకము ఇవే కాకుండా ఆసన జయం ఇవన్నీ ఎందుకు చెప్పారంటే నీ మనసును జయించడానికి. కనుక కలియుగమునందు మానవులు కానరు, ఎయ్యేది సర్వసౌఖ్యమై అలవడు. అటువంటి మందభాగ్యులు పుట్టినటువంటి కలియుగంలో మానవులందరూ సుఖంగా ఉండాలంటే, మానవులందరూ శ్రేష్టమైన జీవితం గడపాలంటే ఏం చేయాలి? కలియుగంలో జీవులందరూ సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఏదైనా ఉపాయం చెప్పమని నైమిసారణ్య మహాక్షేత్రంలో శౌనకాది మహాములు సూత పౌరాణికుల వారిని అడిగారు. అడుగుతూ మళ్ళీ ఒక మాట చెప్పారు. అయ్యా బాగానే ఉంది, మీరు ఇంతకుముందు మొట్టమొదటి ఏం చెప్పారంటే కలియుగంలో జీవులందరూ తరించాలంటే భాగవత శ్రవణం చేయాలన్నారు. బాగానే ఉంది, ఆ భాగవత శ్రవణం చేస్తే ఏమొస్తుంది? అసలు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకి సమాధానం చెప్పి మీరు ముందుకెళ్ళండి అన్నారు. ఈ 6 ప్రశ్నలే ఉన్నాయండి భాగవతంలో. ఈ 6 ప్రశ్నలకు సమాధానమే భాగవతం మొత్తం 12 స్కంధాలు. మొట్టమొదటి ప్రశ్న ఏం వేశారంటే జీవుడికి పురుషార్థం ఏది? ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి కదా, నిజంగా జీవి అనుభవించవలసినటువంటి పురుషార్థం ఏది? జీవుడికి పురుషార్థము అంటే అర్థం ఏంటంటే ఈ పురుషార్థాల్లో ఏది శ్రేష్టమైనది? ఏ పురుషార్థం శ్రేష్టం? ధర్మమా, అర్థమా, కామమా, మోక్షమా? దీని క్రమగతమా, ఉత్తరమా? ఏది జీవుడి యొక్క పురుషార్థం ఏది? రెండవ ప్రశ్న ఏం వేశారంటే దేనితో మన బుద్ధి ప్రసన్నం అవుతుంది? ఏ ఉపాసన చేయడం వల్ల, ఏ మార్గంలో వెళ్ళడం వల్ల, ఏది అవలంబించడం వల్ల మన బుద్ధి ప్రసన్నం అవుతుంది? ఇక మూడవ ప్రశ్న భగవంతుడి అవతారాలు ఎన్ని? ఎందుకు భగవంతుడు అవతరించాడు? ఎన్ని అవతారాలు ఎత్తారు? నాలుగవ ప్రశ్న అన్నిటికంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు కదా, అటువంటి కృష్ణ పరమాత్మ ఏ కారణం మీద చెరసాలలో జన్మించాడు? ఏ కారణంగా దేవకీ వసుదేవులకు జన్మించాడు? ఏ కారణంగా ఇన్ని వంశాలుండగా యాదవ వంశంలో జన్మించాడు? ఏ కారణంగా
నందగోకులంలో మధురానగరంలో పుట్టిన వ్యక్తి నందగోకులంలో దేవకి మన యశోదానందుల దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇది చెప్పండి. అసలు భగవంతుడు లీలలు అంటే ఏమిటి, ఇది 5వ ప్రశ్న. చివరి ప్రశ్న ఏంటంటే, కృష్ణ పరమాత్మ అవతార సమాప్తి అయిన తర్వాత ధర్మం అనేది ఒకటి, కృష్ణ పరమాత్మ వైకుంఠం నుంచి ధర్మాన్ని తెచ్చాడు కదా, ఆ ధర్మం ఎక్కడ నిలబడింది? ఈ 6 ప్రశ్నలు వేశారు. మొట్టమొదటిది జీవుడి యొక్క పురుషార్థం ఏమిటి, రెండవది బుద్ధి దేనితో ప్రసన్నమవుతుంది, 3వ ప్రశ్న భగవంతుడి యొక్క అవతారాలని, 4వ ప్రశ్న ఏ కారణం చేత దేవకీ వసుదేవులకి చెరసాల్లో పరమాత్మ పుట్టాడు, ఆ పుట్టిన పరమాత్మ మధురా నగరాన్ని వదిలిపెట్టి నందగోకులానికి వెళ్ళాడు. ఎందుకంటే మధురా నగరానికి ఒక ప్రసిద్ధి ఉంది, నిత్యం సన్నిహితో హరిహి. మధురా నగరానికి పేరేమిటంటే నిత్యం సన్నిహితో హరిహి. ఇప్పటికి కూడా విష్ణుమూర్తి అక్కడ ఉంటారట. మధురా నగరము బృందావన పరిసరాల్లో ఇప్పటికి కూడా పరమాత్మ ఉంటారట. ఇక భగవంతుడు లీలల గురించి అడిగారు. చివరి ప్రశ్న, అవతారం సాలించిన తర్వాత పరమాత్మని ఆశ్రయించి ఉన్నటువంటి ఆ ధర్మం ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఇట్లా ప్రశ్నలు అడిగేటప్పటికీ సూత పౌరాణికుల వారు శౌనకాది మహాములు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెబుతూ మొట్టమొదటగా తన యొక్క గురువు గారిని ప్రార్థించారు. గురు స్తోత్రం చేయకుండా ఏది జరగకూడదు కనుక యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు అని తం సర్వభూత హృదయం మానతోస్మి. సర్వభూత హృదయుడైనటువంటి సుఖయోగినుల వారిని ప్రార్థించారు. ఇక్కడ ఒక తమాషా ఉంది. భాగవతంలో ఒక అందమైన విషయం ఏంటంటే, భాగవతాన్ని రాసింది వ్యాస భగవానుడు. సూత పౌరాణికుడు వాడు ప్రార్థన చేస్తూ ఏం చెప్పాడు, ముందు సుఖయోగినుల వారి ప్రార్థన చేశారు. అంటే అసలు రాసిన ఆయన కంటే భాగవతం చెప్పిన ఆయనే గొప్పవాడా అంటే దానికి చెప్తున్నారు సమన్వయం, జస్టిఫికేషన్. తం సర్వభూత హృదయం, సర్వభూత హృదయాల్లో మానతోస్మిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆ సుఖయోగినుల వారిని ప్రార్థిస్తున్నారన్నారు. ఎందుకు ప్రార్థిస్తున్నావంటే యం ప్రవ్రజంతం అనుపేతం సూత పౌరాణికుల ప్రార్థిస్తూ ఒకానొక సందర్భంలో దిగంబర వేషంలో సుఖయోగినుల వారికి 16 సంవత్సరాలట. అది ఎప్పటికీ ఆగిపోయిందిట అక్కడే. చిన్నప్పుడు స్టాప్ అని ఆడేవాళ్ళం మనం. ఏదైనా ఆడుకుంటున్నప్పుడు వాడు పరిగెత్తుతుంటే స్టాప్ అంటే వాడు ఆగుతాడు, మళ్ళీ ఇంకోటి వచ్చి చెప్పేవారు. అట్లాగే సుఖయోగినుల వారికి శంకర్ల వారి యొక్క అనుగ్రహంట. నిత్యము 16 సంవత్సరాల వయసేట. అటువంటి మహా అందగాట. కృష్ణ పరమాత్మ వర్ణంలో ఉంటాట. బాగా కర్లీ హెయిర్ కూడా అని చెప్పారు. భాగవతంలో ఆయన ఎట్లా ఉంటాడో కూడా చెప్పారు. ఆజానుబాహువట. రామచంద్రమూర్తి లాగా మోకాళ్ళ దాకా చేతులు తగులుతాయట. మన మోకాళ్ళ దాకా చేతులు తగిలేటువంటి అవతారం అట. అటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నట్ట, సర్వభూత హృదయుడై ఉన్నాడు. అటువంటి మునిని అట్లా వెళుతున్నట్ట. సమాధిలో దిగంబరుడై లౌకిక దృష్టి లేకుండా లోకధర్మ తిరస్కారం పొంది లోకం మీద మనసు లేకుండా అట్లా వెళుతున్నట్ట. వెళుతుంటే పిల్లా జల్లా అందరూ వెంట పడుతున్నారు, ఆయన వెంటబడి తిరుగుతున్నారట. ఏది పిచ్చివాళ్ళలాగా అనుకున్నారు కదా అలౌకికమైనటువంటి విషయంలో. అట్లా వెళుతుంటే వ్యాస భగవానుడు చూశాట. చాలా రోజులకు తన కుమారుడు కనపడ్డాడని పిలిచాట, పుత్రా అని పిలిచాట. పిలిస్తే ఆయన సమాధిగతుడై ఉన్నాడు, సమాధిలో వెళుతున్నాడు. సర్వభూతాల్లో ఉన్నటువంటి ఆ సుఖయోగినుల వారు ఆ ప్రకృతి ద్వారా ప్రతిధ్వనించారట. సర్వభూతమయుడైనటువంటి పరమాత్మ ఆ సుఖయోగినుల వారు ఓహో కుమార అని పిలిస్తే ఓ అని పలికినాయట. ఇది ఎట్లా ఉంటుందంటే రీసౌండ్ వస్తుంది చూసారా, మనం పిలిస్తే మన మాటే మనకు వినపడుతుంది, రారా అంటే రారా అని వినపడుతుంది ఎక్కడైనా. అట్లాగే సర్వభూతమయుడైనటువంటి ఆ సుఖయోగినుల వారు మొత్తము ప్రకృతిలో ఉన్నారట. అటువంటి ప్రకృతిలో లయం పొందినటువంటి ప్రకృతిలో తన్మయత్వం పొంది సర్వభూతాల్లో ఉండేటువంటి ఆ పరబ్రహ్మ అయినటువంటి సుఖయోగినుల వారికి నమస్కారం అని చెప్పి సూత పౌరాణికుల వారు నైమిసారణ్య మహాక్షేత్రంలో శౌనకాది మహాములకు భాగవతాన్ని చెప్తున్నారు. దీన్ని పోతన చాలా అందంగా రాశాడు. భాగవతం చెప్పేటప్పుడు సమస్య ఇదేనండి, ఆయన వదిలిపెట్టలేం, ఈయన వదిలిపెట్టలేం. ఈ రెండు మనకి చాలా అంటే అంత ఎఫెక్టివ్గా ఉంటాయి రెండు. సముడై ఎవ్వడు చూడండి, అక్కడేమో సర్వభూత హృదయ మానతోస్మి అన్నప్పుడు సముడు అన్నాడు. సముడు అంటే అందరినీ సమానంగా చూసేవాడు, అందరిలో సమానంగా ఉండేవాడు అని. అంటే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, ఆ స్థాయి మాట అన్నమాట అది. సముడై ఎవ్వడు ముక్తకర్మచయుడై సన్యాసి అయి ఒంటిబోవ మహాప్రీతి ఓహో కుమారయనుచున్ వ్యాసుండు చీరంగా వృక్షములను తన్మయతను ప్రతిధ్వనించే. చెట్లన్నీ కూడా రెస్పాన్స్ ఇచ్చినాయట.
ఈయన పిల్లవాడిని పిలిస్తే పిల్లవాడు పలకలేదు, చెట్లు పలికినాయట, ఆయన బదులు పలికినాయట. ఆయన చాలా బిజీగా ఉన్నారండి, ఏం కావాలో చెప్పమన్నారట. ఇక్కడే ఇంకొక అందమైన మాట ఏంటంటే, పుట్టిన తర్వాత గృహస్థు అయి సన్యాసం తీసుకున్నవారు సుఖయోగిందుల వారు. ఆయనకి పిల్లలు ఉన్నారు, పెళ్లి చేసుకున్నాడు, తండ్రి బలవంతం చేస్తే పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత సన్యాసం తీసుకున్నాడు. జీవితంలో అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఆయన ఉన్నాడు వ్యాస భగవానుడు. పెళ్లి చేసుకున్న సంతానం ఉన్నా సన్యాసం తీసుకొని వైరాగ్యంలో ఉన్నాడు సుఖయోగిందుల వారు. పెళ్లి పెటాకులు లేదు, ఎస్టాబ్లిష్మెంట్ లేదు, కుటుంబం లేదు, ఏమీ లేదు, వేద విభజన చేసినటువంటి ఆయనకి తాపత్రయం పెరిగింది. అందుకనే ఛాయాసుకుడు, నేను వెళ్ళిపోతాను, అవధూత ధర్మంగా వెళ్ళిపోతాను, లోకధర్మ తిరస్కారం ఉంది, నేను సన్యాసిగా వెళ్ళిపోతాను, నువ్వు పెళ్లి చేసుకోమన్నావు, చేసుకున్నాను, సంతానాన్ని అనుగ్రహించమన్నావు, సంతానాన్ని అనుగ్రహించాను, నన్ను ఆపద్దు అన్నాడు. నాయనా నువ్వు లేకుండా ఉండలేనురా అంటే ఛాయాసుకుడిని సృష్టించి ఇచ్చాట, ఒక నీడ రూపంలో. నన్ను నా నీడలో చూసుకోమన్నట్టుగా ఛాయాసుకుడుగా ఉన్నట్ట, ఛాయాసుకుడుగా వెళ్ళారు. అటువంటి పరమాత్మని ప్రార్థించారు. ఆ తర్వాత వ్యాస భగవానుని ప్రార్థిస్తున్నారు. మొదలు కొడుకుని, తర్వాత భాగవత సంప్రదాయం మీద తమాషాగా ఉంటుందండి. అందుకనే మనం ఇంత గొప్పవాళ్ళం, మనం ఇక్కడ పుట్టాం, అక్కడ పుట్టాం, ఇవన్నీ కూడా ఈ లొకేషన్ మ్యాపులు వదిలిపెడితేనే భాగవతం అర్థమవుతుంది. మీరు భాగవతంలో మహాభక్తుల గురించి చెప్పారు. ఏకాంత భక్తుల యొక్క వరస ఉంది చూసారా? ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖశౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పరమ పుణ్యామిమాం పరమ భాగవతాన్ స్మరామి. అందులో లిస్టు చూడండి. మొట్టమొదటి పేరు ప్రహ్లాదుడిది, ప్రహ్లాద. ఆ తర్వాత నారదుడు. అసలు ప్రహ్లాదుడికి గర్భంలో ఉన్నప్పుడే ఉపదేశం చేసిన పెద్ద మనిషి నారదుడు, ఆయన పేరు రెండోదయింది, ప్రహ్లాద, నారద. ఆ తర్వాత మూడవ పేరు పరాశరుడు. ఎవరికి తండ్రి అయినా వ్యాస భగవానుడికి తండ్రి ప్రహ్లాద, నారద, పరాశర. ఆ తర్వాత పుండరీకుడు, మహావిష్ణు భక్తుడైనటువంటి పుండరీకుడు, తల్లిదండ్రులకు సేవ చేసి ధరించిన పుండరీకుడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? మొత్తం ఈ సృష్టి అంతా, వాంగ్మయ సృష్టి అంతా చేసిన వ్యాస భగవానుడి పేరు ఎక్కడో ఉంది. అట్లా వరుస ఇచ్చి మొట్టమొదట ప్రహ్లాదుడి పేరు పెట్టారు, చివరిలో విభీషణుడి పేరు పెట్టారు. అంటే మొదట రాక్షస జాతివాడు, చివరి రాక్షస జాతివాడు. అంటే మీరు ఎక్కడో పుట్టారని చెప్పి గొప్ప చెప్పుకుంటారేమో, ఎక్కడ పుట్టావని కాదు, పుట్టిన తర్వాత ఏమయ్యావు, ఏం సాధించావు, ఇది. అట్లాగే ఇక్కడ మొదలు కుమారుడైనటువంటి సుఖయోగిందుల వారిని, తర్వాత ఆయన నాయనగారైనటువంటి వ్యాస భగవానుని స్తోత్రం చేస్తున్నారు సూత పౌరాణికుల వారు. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని. ఇది ఈ శ్లోకం ఏంటంటే 18 పురాణాలకి మూలం ఇదే. 18 పురాణాలు మనం అధ్యయనం చేసేటప్పుడు ఇదే శ్లోకం చదవమన్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.